నమస్తే సార్ మూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు. నమస్తే, చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వివాహ పరిచయం ఆఫీస్. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు మెయిన్ రిక్వైర్మెంట్ చెప్పండి. మా అమ్మాయికి వెరీ ఫాస్ట్గా మ్యారేజ్ చేయాలి. వెరీ ఫాస్ట్ 6 months. స్పెషల్ టాస్క్ ఫ్యామిలీ ఇచ్చింది. అందుకే మీరు భోజనం చేస్తుంటే కూడా డిస్టర్బ్ చేయలేను. నాకు లేట్ అయింది, వాళ్ళు నాకు బస్సు మీద లేట్ అయింది, టైం ఇస్తున్నారు, నేను లేట్ అయింది. ఇళ్ళకి ఏం రావు. ఇప్పుడు మళ్ళీ నేను రిటైర్ అయిపోయిన బిడ్డ నుంచి ఫస్ట్ స్పెషల్ టాస్క్ ఫ్యామిలీ ఓన్లీ డాక్టర్ మ్యారేజ్, థర్డ్ సెకండ్ లైఫ్. సార్ మీరు వివాహ పరిచయం సంస్థకు మన ఆఫీస్ రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు మన వివాహ పరిచయం సంస్థలో ఫ్రీ గ్రూప్ లో ఉన్నటువంటి మెంబర్. మిమ్మల్ని మన ఫ్రీ గ్రూప్ వాళ్ళందరూ చూస్తారు. ఒకసారి హాయ్ కూడా చెప్పండి అందరికి. హలో, హాయ్. సో నేను మీతో 3-4 months ఫోన్ చేసిన మాట్లాడి మీతో మీరు రమ్మని చెప్పాను. నేను ఏదో డిలేమో అయిపోయాను. నా ఫ్రెండ్ 2 days బ్యాక్ మీరు వాళ్ళు రమ్మని చెప్పారు సార్. సో ఫైనల్లీ కేమ్ టుడే నౌ. థ్యాంక్ యూ. సో మాది మెయిన్ టార్గెట్ అమ్మాయికి మాఘమాసమా? ఇంకా నెక్స్ట్ 6 months వచ్చి చేసేయాలి నేను. మీరు మాఘమాసంకు ప్లాన్ రెడీ చేసుకోండి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అండి. నేను మీకు నాకు అంటే రిక్వైర్మెంట్ జాబ్ హైదరాబాద్ మెయిన్ రిక్వైర్మెంట్. సార్ మీ రిక్వైర్మెంట్స్ నాకు 4 చెప్పారు. ఫస్ట్ హైదరాబాద్ హైట్ 5.9 నుంచి 6.1 వరకు చెప్పారు. తర్వాత ప్యాకేజ్ విషయంలో కూడా మీరు చాలా చాలా కాంప్రమైజ్ అయ్యారు. మీరు స్టార్టింగే 10 lakhs నుంచి ఉన్నా పర్లేదు అన్నారు. యు ఆర్ ఓన్లీ ద పర్సన్. అంటే తప్పుగా అనుకోకండి. చాలా మంది పేరెంట్స్ మన సంస్థలో ఫ్రీ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా లేదండి 30 లక్షలు ఉంటే చూడండి, 40 లక్షలు ఉంటే చూడండి అన్న తల్లిదండ్రుల వాయిస్ నేను విన్నా. కానీ మీరు ఓపెన్ గా మీరు 10 lakhs ప్యాకేజ్ నుంచే స్టార్ట్అప్ చేస్తున్నారు మెంబర్. చాలా రోజుల తర్వాత మీలాంటి పేరెంట్ దొరకడం నాకు ఏంటంటే ఇంకోటి థ్యాంక్ యూ. డీసెంట్ ఫ్యామిలీ ప్లస్ ప్రాపర్టీస్ ఉంటే బెస్ట్ పాయింట్. స్పెషల్లీ మీ రిక్వైర్మెంట్ వైదిక వెళ్ళినాడు, వైదిక తెలంగాణలో, వైదిక బుద్ధనాడు, వైదిక స్మార్ట్ అండ్ 6,000 నియోగులు ఫుల్ఫిల్ చేస్తా. మీరు ఏం లేదు సార్, మీకు టెలిగ్రామ్ లో అబ్బాయిల ఫోటోలు, ఫోన్ నంబర్స్, ఎవ్రీథింగ్ వస్తాయి. జస్ట్ చూస్ చేసుకోండి. ఓకే అనుకుంటే నాకు ఇన్ఫర్మేషన్ అయ్యింది. ఇది ఒక సర్వీస్. పీడిఎఫ్ లో కొన్ని విత్ నంబర్స్ ఇస్తాం. విఐపి గ్రూమ్స్ అనేవి విత్ నంబర్స్ ఉంటాయి, ఫోటోస్ ఉంటాయి, మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మేము తయారు చేసే పీడిఎఫ్ లో మీకు 10 lakhs నుంచి 60 lakhs ప్యాకేజ్ ఉన్న అబ్బాయిలది కూడా తయారు చేయడం జరిగింది. వైదిక వెళ్ళాళ్ళు, 6,000 నియోగులు, మధ్వాసు, వైష్ణవాసు, తర్వాత ఆదిశైవ, అంటే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ అబ్బాయిలది కూడా తయారు చేయాలి. మీకు ఏ కేటగిరీ అబ్బాయి నచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరేం లేదు స్క్రీన్ షాట్ తీసి మాకు పోస్ట్ చేయండి. గ్రూప్ లో పోస్ట్ చేసుకోవాలి, మేము ఇచ్చేస్తాం. మీరు టాస్క్ అన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు ఎంత టాస్క్ అన్నారో మేము కూడా అంత బాధ్యతతోటి ఉంటాము. ఎవ్రీ 2 days కు టచింగ్ లో ఉండండి. రోజు మీకు వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ పక్కా ఉంటుంది. నా నెంబర్ వాట్సాప్ ఉంటుంది, మీకు నెంబర్ ఇంట్లో నెంబర్ ఉంది. సో టెలిగ్రామ్ లో మాకు వస్తుంటాయి, ఇన్ఫర్మేషన్ వస్తుంటాయి. టెలిగ్రామ్ ఇస్ ఓపెన్ బుక్. మీకు అబ్బాయిలు ఫేసెస్, అబ్బాయిల ఇన్ఫర్మేషన్ మేము మాట్లాడాలని మీకు చెప్పండి సార్. మీరు విత్ ఫోన్ నంబర్స్ ఉంటాయి. మీరు మాకు సుబ్రహ్మణ్యం గారు మీరు నన్ను ఎట్లా గుర్తుపడతారు, అమ్మాయిల తల్లిదండ్రులు కూడా అట్లా గుర్తుపడతారు. ఇప్పుడు మీరు అమ్మాయి తల్లి, తండ్రి, ఫాదర్, మీరు అట్లా అబ్బాయిల పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కాలిన పేరు చెప్తే గుర్తుపడతారు. నేనేం చేశాను సార్ అంటే కమ్యూనికేట్ అయినా అమ్మాయిల తల్లిదండ్రులతోటి, అబ్బాయిల తల్లిదండ్రులు. సో ఆ కమ్యూనికేషన్ అనేది ఒక సక్సెస్ అయింది. వాళ్ళు మేము టెలిగ్రామ్ చెప్పచ్చు కదా, మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఎంటర్ అవుతున్నట్టు. మీరు ఎవరికైనా ఫోన్ చేయండి సార్. మీరు వివి ఫైల్ తీసుకొని అంతది మీ చేతిలో ఇప్పుడు 2 files ఉన్నాయి. మీ ఇష్టం వచ్చిన నంబర్కు మీరు ఫోన్ చేయండి, నా పేరు చెప్పండి, మీకు అందులో ఒక 100 details వరకు నేను ఉంచినే ఉంటాయి. అంటే అందరూ నన్ను గుర్తుపడతారు. కరణం వినోద్ కిషన్ అంటే చాలు, మీకు హ్యాపీగా మాట్లాడతారు. కావాలంటే మీరు ట్రయల్ చేసుకుంటా అంటే నేనైతే మీకు ఏది ఇవ్వలేదు, మీరే ఫైల్ పట్టుకుని మీ ఫైల్లో మీకు ఇష్టం వచ్చిన నంబర్ తీసుకోండి. మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకు మీరు చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా అంటే
మేము వధువుల తల్లిదండ్రులతోటి ఎంత సక్సెస్ఫుల్గా వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నామో, రిజిస్ట్రేషన్ చేసుకుంటారా చేసుకోరా అన్నది దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ నా థాట్ ఏంటి అంటే మన వాళ్ళు మన గ్రామాల్లో నేను సర్వీస్ ఇస్తున్నా, ఏదో ఒక రోజు వాళ్ళు ఆలోచిస్తారు కదా, హూ ఇస్ కర్ణం వినోద్ కిషన్, ఆయన నాకు ఎందుకు, నా కూతురుకి ఎందుకు, మాకు ఎందుకు డీటెయిల్స్ ఇస్తుండు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ తండ్రి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. సో నేను అంతవరకు కష్టపడతా, తప్పేముంది. ఆఫ్టర్ దట్ వన్స్ మా సంస్థలో జాయిన్ అయినంటే ఇప్పుడు మీరు చూశారు కదా సార్, ఫైల్స్ వైజ్గా డివైడ్ అయిపోయి, అవునా కదా. ఇప్పుడు ఫైల్స్ వైజ్ 5 years ఒక్కొక్క ఫైల్ డివైడ్ చేసుకొని వీఆర్ డూయింగ్ హార్ట్ఫుల్ వర్క్. మేము హార్డ్ వర్క్ కూడా చేయట్లేము, హార్ట్ఫుల్ వర్క్ చేస్తున్నాం. కాబట్టి సక్సెస్ అనేది ఉంది. ఈరోజు మీరు రావడము అంటే ఎగ్జాంపుల్, ఈరోజు మన సంస్థ నుంచి మార్నింగ్ అవర్స్లో మేడం శ్రవంతి మేడం ఎవరు వందన వరంగల్ వందన అని చెప్పేసి ఆ వార్డెన్ వనజాక్షి గారు అని తను సినీ ఫీల్డ్ లో ఉన్న మేడం, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కోసం కూడా మన ఆఫీస్కు రావడం జరిగింది ఈరోజు మార్నింగ్. సెకండ్ మీరు వచ్చారు, మీరు ఫ్రీ సర్వీస్ లో ఉన్నారు, మేడం వాళ్ళు కూడా ఫ్రీ సర్వీస్ లో ఉన్నారు. వరంగల్ వందన అని యూట్యూబ్ లో ప్రోగ్రామ్స్ చేస్తారు యూట్యూబర్స్. సో వనజాక్షి మేడం అంటే అందరు ఫేమస్ వాళ్ళు వరల్డ్ వైడ్ లో. సో మేడం వాళ్ళ పాప కోసం మన దగ్గరకు వచ్చింది, తను ఫ్రీ సర్వీస్ లో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మీరు చెప్పారు కదా 3 to 5 years చెప్పారు, అది 8,250. అది మీకు అవసరం లేదు, అది 8,250. నేను మన గ్రూప్ సభ్యులందరికీ చెప్తాను. నమస్తే అండి, నేను కర్ణం వినోద్ కిషన్, వివాహపరిచయం ఫౌండర్. వివాహపరిచయం సంస్థలో మీరందరూ ఫ్రీ సర్వీస్లో ఉన్నారు. మీరు ఎవరు డీటెయిల్స్ పెట్టినా మీకు నేను ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరే గ్రూప్లో రిసీవ్ డీటెయిల్స్ అని పెట్టట్లేదు. సరే పెట్టకుండా అది మీ బిజీ షెడ్యూల్లో ఉంటారనుకుంటాను, కానీ నేను డీటెయిల్స్ ఇస్తాను. ఈరోజు కూడా మంగళవారము నేను ఒక పేరెంట్ చెప్పడం జరిగింది, సార్ ఈరోజు ఫ్రీ ఉంటా, ప్లీజ్ మీరు నాతో మాట్లాడండి, నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను కూడా. ఎవ్రీడే డీటెయిల్స్ కూడా పెడతారా సార్, బట్ నో యూస్, సార్ ఫోన్ చేయలేడు. సో నేను కూడా డీటెయిల్స్ ఇవ్వలేకపోయినాను. కాబట్టి ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఉంటుంది, 3,250 సర్వీస్ ఉంటుంది, 8,250 సర్వీస్ ఉంటుంది. 8,250 అనేది ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఎందుకంటే దే కెనాట్ ఏబుల్ టు మూవ్, వాళ్ళు రాలేరు, సంబంధాలు కావాలి వాళ్ళ పిల్లలకు కానీ లేదా వాళ్ళ మన్మన్లకు కానీ. చూస్తుంటాం కొంతమంది ఎన్ఆర్ఐలు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలకు పెళ్లి కాలేవు. సో వాళ్ళకు బిజినెస్ పర్సన్స్కు 8,250. ఎందుకంటే పాపం వాళ్ళకి అసలు టైం దొరకదు, తినడానికి టైం దొరకదు. ఇంకోటి ఎంప్లాయీస్ ఉంటారు, ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యారు, ఇఫ్ యు ఆర్ ఎంప్లాయీ, ఎంప్లాయీస్ కూడా టైం దొరకదు. పాపం వాళ్ళు మార్నింగ్ ఏం సార్ 7:30కి వెళ్ళారంటే ఈవినింగ్ 7కి వస్తారు ఇంటికి, వాళ్ళకి ఏదో టైం ఉంటుంది. వాళ్ళకి మాత్రమే 8,250. లేదు మీలాగా టాస్క్ ఉండి హరిబరిగా ఉండి ఖచ్చితంగా చేయాలి, ఇదే టార్గెట్ 3 monthsలో పర్ఫెక్ట్ చేయాలంటే నేను 3 monthsలో చేసే స్టామినా అండ్ విల్ పవర్ మా ఆర్గనైజేషన్కి ఉంది, డేటా ఉంది. ఒక్కసారి సుష్మా మేడం గారు ఒకసారి డాటా ఫైల్స్ ఒకసారి చూపెట్టి, అలా సెల్ఫ్లో ఉన్నాయి. దీంట్లో మాకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ తప్ప వాళ్ళతో ఫోన్ చేయడం కుదరదు సార్. ఇక్కడ 2 విధాలుగా సార్ మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే దీనికి సమాధానం కూడా మన సంస్థలో ఉన్న సభ్యులందరికీ మీ మూలంగా ఈరోజు పోతుంది సార్. డేటా అనేది మేము ఈ విధంగా రాసుకుంటాం, ఎవరైనా విత్ పేరెంట్స్ మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు, ఫోన్ చేసి సార్ మా అమ్మాయి ఉంది, సార్ మా అబ్బాయి ఉన్నారు. ఎవ్రీడే మాకు ఒక మోస్ట్ ప్రాబబ్లీ 30, 50, 60, 80 వరకు ఎవ్రీడే రిజిస్ట్రేషన్స్ యాడ్ అవుతుంటాయి. ఐదర్ దే మే బి ఫ్రీ సర్వీస్ కావచ్చు. ఫ్రీ సర్వీస్ వచ్చేసి 4 to 6 అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ సర్వీస్ సార్. ఈవినింగ్ 4 to 6. ఇప్పుడు ఈవినింగ్ 4 to 6 అనేది మేము ఫ్రీ సర్వీస్ ఇస్తాం. మాకు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి నంబర్ ఇచ్చేస్తాం. తీసుకున్న వాళ్ళు గ్రూప్ లో ఉన్నారు సార్, ఆ గ్రూప్ లో తీసుకున్న వాళ్ళు రిసీవ్డ్ అని డీటెయిల్స్ పెడితే నిజంగా ఎంతమంది ఫ్రీగా తీసుకున్నారు అనేది అందరికీ తెలుస్తుంది. నేను ఇచ్చిన ఇయ్యలేదు అనేది కూడా అందరికి తెలుస్తుంది. నేను ఏమంటున్నాను మూర్తి గారు, ఐ ప్రామిస్, నేను ఫోన్ చేసి మరి అమ్మ మీకు ఈవినింగ్ ఫోన్ చేయండి, అమ్మ ఈ టైంలో ఫోన్ చేయండి, అమ్మ నేను కర్ణం వినోద్ కిషన్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మూర్తి గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, నేను మీకు నంబర్ ఇచ్చిన, మీరు రిసీవ్డ్ అని పెడితేనే కదా సార్ అలా తెలిసేది. సో పెట్టట్లేదు, దానికి నేనేం చేయలేను కదా. ఇంకా సార్ ఏమన్నా క్వశ్చన్స్? మీరు 95,000 వాటి లిస్ట్లో అన్నీ ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్, జాబ్స్ దీంట్లో లేదు, జాబ్ మిస్సింగ్ ఉన్నాయి.